ఐదోది చూసినట్టయితే విజ్ఞాపన ప్రార్థన. ఈ ప్రార్థన అన్నిటిని మనం చేస్తాం. అదే మనం అందరంగా ఒక చర్చికి వెళ్ళే వ్యక్తులుగా, ఒక క్రైస్తవ విశ్వాసులుగా మనం ఇవన్నీ చేయగలుగుతాం. కానీ చేయదంటూ ఏదైనా ఉందంటే విజ్ఞాపన ప్రార్థన. నేను వారి గురించి ఎందుకు చేస్తా, వాడు నిన్ననే నన్ను తిట్టిండు, ఇవాళ నేను వారి గురించి ఎందుకు చేయాలి, వారు అసలు నాతో మంచిగానే ఉండరు, నేను ఎందుకు వారి గురించి చేయాలనే వారిగా ఉంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, మనం ఏదైతే విజ్ఞాపన చేస్తామో ఒకరి గురించి, మన దేవుడు కూడా అంటాడు కదా, నిన్ను వల్ల నీ కొరకు వారిని ప్రేమించు అని చెప్పి. మత్తయి సువార్త 22:39లో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటాడు. ఇంకోటి ఏంటంటే నీవు నీ శత్రువుల గురించి ప్రార్థన చెయ్యి అని చెప్పి. నార్మల్గా మన సొంత వారి గురించి, మన స్నేహితుల గురించి, మన మిత్రుల గురించి మనం ప్రార్థన చేయడం అది మనకు ఎంతో అంటే ఆనందం కలగజేస్తుంది. నేను ప్రార్థన చేయాలి, ఎందుకంటే నావల్ కదా, ఎంతైనా నా నా అన్నట్టు మనం హ్యాపీగా చేయగలుగుతాం. అదే ఇప్పుడు ఎవడో నిన్ను రోడ్డు మీద తిట్టిండు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాపిడో బుక్ చేసుకున్నావు, వాడు మీరు ఇంత అమౌంట్ చూపిస్తే వాడు ఇంకో అమౌంట్ అని అడిగాడు. ఏంది వీడు నేను ఇంత అమౌంట్ చూపిస్తుందని చెప్పి నువ్వు కసురుకున్నావేమో. దేవుడు నేను ఎవరైనా అతని గురించి, అతను ఏదైనా వ్యసనాల్లో ఉన్నాడో, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడు కావచ్చు, దాని గురించి ప్రార్థన చేయమని చెప్పి నువ్వు ప్రేరేపించు. అప్పుడు ఏం చేస్తారు, ఏది దేవా వాడేమో నా డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు, వానికి నువ్వు ఇంకా వానికి నాశనం చేయాల్సింది పోయి నన్ను వానికి విజ్ఞాపన చేయమంటావేంది అన్నట్టు వస్తుంది. ప్రతి ఒక్కరికి అదే తలంపులు వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే వారి గురించి మనం విజ్ఞాపన చేస్తామో దేవుడు మన జీవితాన్ని మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము యోబు 10 అంటే లాస్ట్ అధ్యాయంలో కూడా చూసినట్టయితే 40వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో ఉన్నది. ఎగ్జాక్ట్ రిఫరెన్స్ తెలియదు నాకు, నేను ప్రిపేర్ కాలేదు. సో అందుకే ఆ అధ్యాయంలో చూసినట్టయితే యోబు స్నేహితులు తన కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుడు శోధించినప్పుడు ఏదో విధాలుగా యోబు నువ్వే తప్పు చేస్తావు, నువ్వే ఏదో చేస్తే దేవుడు ఇలా చేస్తాడని చెప్పి తనను శోధించే వారిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు చేశారు అప్పుడు దేవుడు మాట్లాడి, అంటే యోబు ఒక విషయంలో దేవా నేనేం తప్పు చేయలేని చెప్పి దేవుని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, నేను భూమి సృష్టించినప్పుడు, నేను ఇవన్నీ కలిగజేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావని చెప్పి అడిగిన సందర్భంలో, యోబు పశ్చాత్తాపడిన సందర్భంలో యోబును దేవుడు క్షమిస్తాడు. క్షమించినప్పుడు ఈ మాటలకు కారణమైన స్నేహితులకు దేవుడు శాపం ఇస్తాడు. ఆ సందర్భంలో దేవుడు చెప్తాడు, వాళ్ళ స్నేహితులకు చెప్తాడు, యోబు దగ్గరికి వెళ్ళి మీ నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడైతే యోబు దగ్గరికి వెళ్ళి అవి ప్రార్థన చేయమన్నప్పుడు యోబు అనుకోవచ్చు, నేను బాగులేని సిచ్యువేషన్లో నన్ను ఇంతగా బాధ పెట్టారు, నన్ను ఇంత అవమానపరిచారు, దేవుడు నేను తప్పు చేస్తేనే ఇలా చేశారని చెప్పి దేవునికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడాలని చేశారని చెప్పి అతను చేయకుండా ఉండాల్సింది. కానీ యోబు అవన్నీ ఏం గుర్తుపెట్టుకోకుండా విజ్ఞాపన ప్రార్థన చేస్తే యోబుకు మొదట కలిగిన దానికంటే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించారు. చూసారా, మనం ఇతరుల గురించి విజ్ఞాపన చేస్తే మనము ఏదైతే వాళ్ళ గురించి చేస్తామో, మనము ఎఫెషియలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. ఓకేనా? 6:18. చూసారా, దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నాను. ఇక్కడ పౌలు చూసినట్టయితే అసలు పౌలు ఎక్కడ హ్యాపీగా లేడు. చిన్నసార్లు బంధించబడి ఆ రోమియో కాడ ఎంతో కఠినమైన శిక్ష అనుభవిస్తూ కూడా అందరి గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధులు అంటే ఇక్కడ పరిశుద్ధులు ఎవరో కాదండి, ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డారో, ఎవరైతే ఉన్నారో వారందరూ పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి వారి నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా అన్ని సమయాల్లో మనలో చాలా మంది చూడండి, ప్రార్థన చేయమని అంటే దేవా నాకు ఇవాళ ఓపిక లేదు, పొద్దున్న నాతో పనిచేసిన రాత్రి వచ్చేసరికి నా కళ్ళు అసలు నిద్ర ఆపుకోలేకపోతున్నాయి అని చెప్పి అనేవారుగా ఉంటాం. కానీ చూడండి, ఎవరితో మాట్లాడమని ఫోన్ వచ్చినా, లేకుంటే ఎవరైనా ముచ్చట్లు పెట్టినా వెంటనే ఆ నిద్ర గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రార్థన అనేసరికి దేవా నా కళ్ళు మూసిపోతున్నాయి, దేవా నేను ప్రార్థన చేయలేను అంటారు.
కానీ అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలని అన్నాడు. మనం పరిశుద్ధులతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి మనం అందరి గురించి విజ్ఞాపన చేయాలి. అదేవిధంగా మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయాలని చెప్పి ఉంటుంది. ఏదో మనం ఇవాళ ఏదో ఎవరైనా వాక్యం చెప్పిన వాళ్ళు ప్రేరేపించిన, ఏదైనా పాస్టర్ ప్రేరేపించిన ఆ రోజు ప్రార్థన చేసేవారిగా కాదు. మనము ప్రతిరోజు ఎడతెగక మనం ప్రార్థన చేసినట్లయితే మనం దేవునితో సహవాసము, సన్నిధిని, దేవునితో నడిచే అనుభవం పొందుకుంటాం. అదేవిధంగా మనము ఒకటవ తిమోతి 2వ అధ్యాయము 1-2 అధ్యాయాలు చూసినట్లయితే మనము అక్కడ మన గురించే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారి గురించే కాదు, మన దేశం గురించి ప్రార్థన చేయాలి, మన రాజకీయ నాయకుల గురించి చేయాలి. ఇప్పుడు మన దేవుని వాక్యంలో ఉంటుంది కదా, మీరు తగ్గించుకొని మీ దేశం గురించి ప్రార్థన చేసినట్టయితే నేను మీకు మీ దేశాన్ని స్వస్థపరుస్తాను, మీకు స్వతంత్రం ఇస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అందరి గురించి ప్రార్థన, అది ఏదో వారి కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన దేశం కోసం మనం ప్రార్థన చేసినట్టయితే అదేదో వారికి మంచిగా ఉండడం కాదు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మన ఎవరైనా కార్పొరేటర్ ఎవరో ఉన్నారు, మనం వారి గురించి ప్రార్థన చేయడం ఎందుకు? దేవుడు ప్రార్థన చేయమంది అతని గురించే, కానీ అందులో కూడా మన మేలే ఉంటుంది. ఆ కార్పొరేటర్ ఒకవేళ మనకు మంచి చేసే వ్యక్తి అయితే మనకు ప్రతి విషయంలో దేవుడు అంటే వారి ద్వారా మేలు చేస్తాడు కదా. సో ప్రతి విషయంలో అందుకే దేవుడు మన నిమిత్తమై ఇతరుల గురించి ప్రార్థన చేయమని చెప్పి చెప్తాడు. కాబట్టి మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫస్ట్ మొదటగా మనము దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒక విశ్వాసం చెప్పాడండి, మన సమస్యకు మన విడుదలకు ఉన్న దూరం ఎంత అంటే మన మోకాళ్ళకు మన భూమికి ఉన్నంత డిస్టెన్స్. అంటే మనము ఎప్పుడైతే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా మనం మోకరించి ప్రార్థన చేస్తామో మన నేలకు మన మోకాలకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మన సమస్యకు మన అంటే విడుదలకు అంత దూరంగా ఉండి, అది మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో దేవుడు దాని నుండి మనల్ని విడిపించే వారిగా ఉంటారండి.